నెమళ్ళు భూమిపై అత్యంత ఆకర్షణీయమైన మరియు అందమైన జీవులలో ఒకటి. దాదాపు 4.9 అడుగుల పొడవు రెక్కలు మరియు పెద్ద తోకతో నెమలి భూమిపై అతిపెద్ద ఎగిరే పక్షులలో కూడా ఒకటి. అయినప్పటికీ ఈ ఉత్కంఠభరితమైన పక్షులలో మనం పట్టించుకోని అనేక అద్భుతాలు ఉన్నాయి. మీరు నెమలిని మళ్ళీ ఎప్పుడైనా చూసినప్పుడు మీ ఆశ్చర్యాన్ని పెంచే విధంగా ఆహ్లాదకరమైన మరియు దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. నెమలి అనే పదం నిజానికి మగ మరియు ఆడ పక్షులకు వర్తించదు. మగవారిని మాత్రమే నెమళ్ళు అని పిలుస్తారు, అయితే ఆడవారిని పీహన్స్ అని పిలుస్తారు. మగ మరియు ఆడ యొక్క సామూహిక పేరు పీఫౌల్. ఫ్యాక్ట్ నెంబర్ 2. పీఫౌల్ కుటుంబంలో కేవలం 3 రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. వీటిలో రెండింటి యొక్క ఉనికి ఆసియాకి చెందగా మరొకటి ఆఫ్రికన్ సంతతికి చెందింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పీఫౌల్స్ అని పిలువబడే ప్రత్యేక పక్షులు కొన్ని ఆఫ్రికాలోని కాంగోలో నివసిస్తున్నాయి మరియు ఆసియాలోని 2 రకాలలో ఒకటి బ్లూ పేకాక్స్ మరియు రెండవది గ్రీన్ పేకాక్స్. ఆఫ్రికా మరియు ఆసియాలో నివసించే వివిధ రకాల నెమళ్ళు ఒక్కొక్కటి దాని స్వంత పేరు మరియు వివిధ రకాల లక్షణాలను కలిగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. నెమళ్ళు అడవులు మరియు వర్షారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇది వారికి అత్యంత సౌకర్యవంతమైన మరియు సహజ నివాసంగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నెమళ్ళు మరియు పీహన్లను ప్రజలు పెంపుడు జంతువుగా చూసుకుంటే అవి దాదాపు 50 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ అవి ఎక్కువ ప్రమాదాలు మరియు సవాళ్లు ఉన్న అడవిలో ఉన్నప్పుడు వారి సగటు జీవితకాలం సుమారు 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వారు మనుషులతో జీవిస్తున్నారా లేదా అడవిలో నివసిస్తున్నారా అనే దానిపై ఆధారపడి వారి ఆయుర్దాయం భిన్నంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. నెమళ్ళు మరియు పీహన్ల మధ్య ప్రధాన తేడాలలో ఒకటి వాటి పరిణామం. వాటి పరిణామంలో తేడా ఉన్నప్పటికీ మగవారు తరచుగా ఆడవారి కంటే 2 రెట్లు ఎక్కువ పరిణామంలో ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. నెమలి రూపానికి సంబంధించిన విలక్షణమైన మరియు శక్తివంతమైన భాగం దాని తోకగా గుర్తించబడింది. దీనికి ఒక నిర్దిష్ట పేరు ఉంది, దానిని ట్రైన్ అని పిలుస్తారు. ప్రజలు నెమలి యొక్క అందమైన పెద్ద తోక గురించి మాట్లాడినప్పుడు వారు దానిని రైలుతో సూచిస్తారు. నిజానికి నెమళ్ళు మొదట పుట్టినప్పుడు వాటికి తోకలు ఉండవు మరియు వాస్తవానికి అవి దాదాపు 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంత ఆకట్టుకునేలా కనిపించవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. నెమళ్ళు చెట్లపైకి ఎగురుతున్నట్లు మీరు చూసినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రవర్తన మాంసాహారం నుండి సురక్షితంగా ఉండడానికి, తమను తాము కాపాడుకోవడానికి అడవిలో ఉపయోగించే నెమళ్ళ యొక్క సహజ రక్షణ విధానం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రతి రకమైన నెమలికి తల పైభాగంలో చిహ్నాలు ఉంటాయి. అయితే ఈ చిహ్నాలు కనిపించే తీరు మరియు వాటి రంగులు నిర్దిష్ట నెమలి జాతులపై ఆధారపడి ఉంటాయి మరియు ఆ పక్షి మగ లేదా ఆడ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారందరికీ ఈ ఫీచర్ ఉన్నప్పటికీ వాటి వివరాలు వివిధ రకాలు మరియు లింగాల మధ్య మారవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10. నెమళ్ళు ఎక్కువ చిన్న సమూహాలలో ఉండడానికి ఇష్టపడతాయి. నెమళ్ళు సామాజిక పక్షులు మరియు సాంగత్యం కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడటం దీనికి కారణం. అవి ఒంటరిగా జీవించడం కంటే ఇతర నెమళ్ళు చుట్టూ ఉండటాన్ని ఆనందిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. నెమళ్ళు సాధారణంగా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ కాంగో నెమళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి మరియు హాని కలిగించేవిగా వర్గీకరించబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. నెమళ్ళు ప్రధానంగా వసంతకాలంలో జరిగే సంతానోత్పత్తి కాలంలో వాటి శక్తివంతమైన మరియు ఆకర్షణీయమైన రెక్కలను ఆడ నెమళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ప్రదర్శిస్తాయి. అవి వాటి రెక్కలను మరియు తోకను ప్రదర్శించడమే కాకుండా ఇతర మగవారిని దూరంగా ఉంచడానికి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. 2000 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెమళ్లను వినోదం మరియు ఆనందం కోసం లేదా మతపరమైన కారణాల కోసం బందీఖానాలో ఉంచబడ్డాయి. మరొక వైపు భారతీయ నెమళ్ళు వ్యక్తిగత ప్రాధాన్యతల కోసం లేదా మత విశ్వాసాల కారణంగా వివిధ ప్రాంతాల్లో భద్రపరచబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. నెమలి ఆహారం సాధారణంగా వివిధ రకాల మొక్కలు, కీటకాలు, సరీసృపాలు మరియు కొన్ని ఉభయచరాలు. ఫ్యాక్ట్ నెంబర్ 15. మగ నెమళ్ళు అడవిలో కేవలం ఒక భాగస్వామిని మాత్రమే కలిగి ఉండవు. బదులుగా అవి కనీసం 2 భాగస్వాములను కలిగి ఉంటాయి మరియు సౌకర్యవంతంగా 5 భాగస్వాముల వరకు ఉండొచ్చు. ఈ వీడియోకి కన్క్లూజన్. నెమళ్ళు వాటి మంత్రముగ్ధులను చేసే అందంతో మనల్ని ఆకర్షిస్తున్నప్పటికీ ఈ పక్షుల గురించిన మనోహరమైన వివరాల సంపద తరచుగా గుర్తించబడదు. వాటి ప్రవర్తన, ఆవాసాలు మరియు పరస్పర చర్యల యొక్క క్లిష్టమైన అంశాలను అన్వేషించడం ఈ అసాధారణ జీవులకు ప్రశంసల యొక్క మరొక పొరను జోడిస్తుంది. నెమళ్ళు ఆకర్షణీయమైన ప్రపంచంపై మన అవగాహనను పెంచుతుంది.
ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పక్షి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.